ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవునికి ఎంతగానో వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆశీర్వదించి దీవించును గాక. మరి చక్కటి వాగ్దానముతో దేవుడు మనల్ని బలపరచబోచున్నాడు. మరి నేను నమ్ముతున్నాను ఈ యొక్క ఉదయకాల సమయం మీ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో విశ్వాసంలో బలం పొందుకుంటున్నారని, మరి ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో సంతోషము సమాధానం ప్రారంభించబడుతుందని, ప్రతిరోజు ఉదయకాల సమయము వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక చక్కటి వాగ్దానముతో మనల్ని ఆశీర్వదించబోచున్నాడు. చూడండి, అందరం కలిసి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19వ వచనము ఈ రీతిగా సెలవిస్తుంది. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటిదంటే, మీ జీవితంలో రోదన ధ్వనియు విలాప ధ్వనియు వినబడవు అని సెలవిస్తా ఉన్నాడు. నిజమే, దేవుడు సంతోషానికి కర్త. మరి అపవాది పెట్టే అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు, అనేక శ్రమలు మనకు తెలుసు. అయితే రోదన, విలాపం, కన్నీరు, వేదన ఇవన్నీ కూడా అపవాది కలగజేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దేవుని ప్రజలముగా మనము, దేవుని ప్రజలుగా మీరు ఆయన యొద్ద ఉంటుండగా, ఆయనను సేవిస్తుంటుండగా ఈ దేవుడు సెలవిస్తున్న ఆ మాట చూసినట్టయితే, రోదన ధ్వనియు విలాప ధ్వనియు ఇక మీదట ఎన్నడూ కూడా ఉండవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ రోదన, ఏ విలాపం, ఏ ఒక్క కన్నీరు, ఏ వేదన మీ జీవితంలో ఉండేనో దేవుడు వాటిని మీ జీవితాల నుంచి పూర్తిగా తొలగించును, మిమ్మల్ని సంతోషభరితులుగా చేయును, మీ జీవితంలో ఉన్నట్టున్న భారం అంతటిని తొలగించునని ఈ యొక్క వాగ్దానం ప్రకారముగా ఆయనని మీకోసం సెలవిస్తున్నాడండి. ఉదయకాల సమయం నమ్మండి, విశ్వసించండి. రోదన ధ్వనియు విలాప ధ్వనియు మీ జీవితాల్లో నుండి పోతున్నాయి, పారిపోతున్నాయి. దేవాతి దేవుడు తీసివేయబోతున్నాడు. చక్కగా ప్రార్థించండి, విశ్వాసముతో ముందుకెళ్ళండి. మీ జీవితంలో ఒక నూతనమైన జీవితం, నూతనమైన బలముతో కూడిన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క దినము, ఈ యొక్క తండ్రి ప్రభువా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును ఎంతమంది అయితే విన్నారో, యేసు నామమున వారి జీవితాల్లో ఇంతవరకు ఉన్న రోదన, విలాప, దుఃఖ, కన్నీరు, అయ్యా యేసు నామమున వాటిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. రోగస్తులను స్వస్థపరచండి, అప్పులలో ఉన్న వారిని బయట తీసుకురండి, భయములు ఉన్న వారిని బయట తీసుకురండి. అయ్యా చింతించి కృంగిపోయిన వారి బిడ్డల జీవితాలను బాగుపరచండి. అయ్యా ఎవరి జీవితాల్లో కుమిలిపోయి ఉంటున్నారో వారిని యేసు నామమున పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని అభిషేకించి దీవించమని ఈ ఉదయకాల సమయము ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా ఇదిగో నీ యొక్క ఆశీర్వాదాల చేత నింపమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు తన కృపను మీకు అనుగ్రహించును గాక. మర్చిపోవద్దండి, ప్రార్థించండి, చక్కగా వాక్యం చదవండి, విశ్వాసముతో ముందుకు వెళ్ళండి. ఈ వాగ్దానము అనేకులకు కూడా షేర్ చేయండి. అనేక యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క మరి వాగ్దానం మరి ఇస్తున్నాం కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ అనేకులు ఆశీర్వదించబడాలని ఈ యొక్క వాగ్దానాన్ని యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభింప చేయాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.